నేను ఇప్పుడు గుంటూరులో సమగ్ర హాస్పిటల్స్లో డాక్టర్ నీరజ గారితో ఉన్నాను. న్యూరాలజిస్ట్, మూమెంట్ డిజార్డర్స్ స్పెషలిస్ట్. పార్కిన్సన్స్ లాంటి డిసీజ్ సంబంధించి మనం వింటూ ఉంటాం. సాధారణంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ తోటి మాట్లాడే నేను, వాళ్ళకి కోచింగ్ ఇచ్చే నేను ఒక న్యూరాలజిస్ట్ తోటి ఎందుకు ఉండాలి? కారణం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ మాకు గుర్తుండటం లేదు, చదివినా గుర్తుండటం లేదు, కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాము, ఇలాంటి కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. మరి ఒక స్టూడెంట్కి ఒక్కసారి చదివితే గుర్తున్నప్పుడు ఇంకొక స్టూడెంట్కి 5 సార్లు చదివినా ఎందుకు గుర్తుండట్లేదు? దిస్ ఈజ్ మై క్వశ్చన్. ఎప్పుడూ చిన్నప్పుడు చూసిన మగధీర సినిమాలో కాజల్ వేసుకున్నది వైట్ చున్నీయా బ్లాక్ చున్నీయా చెప్పగలిగేంత మెమరీ ఉన్నప్పుడు మన యొక్క టెక్స్ట్ బుక్కుల్లో ఉండే వాటికి సంబంధించిన ఎందుకు గుర్తుంటలేదు? దిస్ ఈజ్ మై క్వశ్చన్. అంటే ఈ మెమరీ ఉండకపోవడం అనేది బ్రెయిన్లో ఉందా, న్యూరలాజికల్గా ఉందా, ఫిజియలాజికల్గా ఉందా, మన యొక్క కాన్సన్ట్రేషన్ అనే దానికి సంబంధించి మన హార్మోన్స్ లెవెల్లోనూ మన యొక్క ఆరోగ్యం మీదనూ ఉందా? 4 గుంజీలు తీసి కాస్త ప్రాణాయామం చేసి పొద్దునే వాకింగ్ చేసి మామూలు 4 ఎక్సర్సైజులు చేస్తే మన మెమరీ పెరుగుతుందా? యోగాసనాల్లో శీర్షాసనం వేస్తే మెమరీ పెరుగుతుంది అంటారు. అలాంటి వాటిని ఏమైనా చేద్దామా? అసలు ఏంటి మెమరీ అనేది ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్లో ఎక్కడ ఉంటుంది? మనం చిన్నప్పుడు చాలా చదివాం, కార్పస్ కొల్లాజం అనో సెరిబ్రల్ కార్టెక్స్ అనో మరొకటి చదివి ఉంటాం. వీటన్నిటికి సంబంధించినవి ఏంటి? ఏ విటమిన్లు తక్కువైతే ఎలా ఉంటుంది, ఏ హార్మోన్లు ఎక్కువైతే ఎలా ఉంటుంది, ఏ పరిస్థితులు ఎలా ఉంటుంది, ఇలాంటి వాటన్నిటిని ఒక డాక్టర్ అయితేనే చెప్పగలుగుతారు, ఒక స్పెషలిస్ట్ అయితేనే చెప్పగలుగుతారు, ఒక న్యూరాలజిస్ట్ అయితే చెప్పగలుగుతారు. పైగా డాక్టర్ నీరజ గారు మీరు కాస్త యూట్యూబ్లో చూస్తే కనుక ఆవిడవి వేల వీడియోలు మనకు కనిపిస్తాయి. ఒక మెడికల్ పాయింట్ని నార్మల్ పారలాన్స్లో చెప్పడం అనేది బెస్ట్ కమ్యూనికేషన్ అనుకుంటే ఆవిడకి ఆ కమ్యూనికేషన్ ఉంది. అందుకని ప్రత్యేకంగా గుంటూరు వచ్చి మరీ నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను మీకోసం. నమస్తే అండి. నమస్తే, చాలా థ్యాంక్స్ నన్ను గుర్తించి మీరు వచ్చి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను దీన్ని టచ్ చేయాలి అని, కానీ కొంచెం కష్టమైంది. అందుకే నేను ఇప్పటి వరకు ఆ ధైర్యం చేయాల. కాకపోతే మీరు దీంతో ఆల్రెడీ బాగా తెలిసి ఉన్నారు కాబట్టి ఇద్దరం కలిసి అయితే దాన్ని కొంచెం ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పచ్చు. ఎక్సర్సైజ్, బ్రెయిన్కి ఏంటి అంటే బ్రెయిన్ని మనం యూజ్ చేయాలి, వాడాలి. వాడడం కోసం నేను రోజు చదివితే అది వాడడం అవ్వదు, ఆ పార్టే స్ట్రెంగ్త్ అవుద్ది. మనం వాడని పార్ట్ వాడుకోవాలి. ఇప్పుడు పెయింటింగ్ లాంటివి చేసాం, మనం రైట్ సైడ్ బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తాం. పెయింటింగ్, పోయట్రీ రాసాం, అప్పుడు వేరే పార్ట్. సుడోకు, మ్యాథ్ పజిల్స్ చేసాము, వొకాబులరీ కొత్త వర్డ్ నేర్చుకున్నాము, పజిల్స్ చేసాము. ఇవన్నీ బ్రెయిన్కి ఎక్సర్సైజ్, బ్రెయిన్ టీజర్స్. సో ఇవి చేస్తే ఏంటంటే మనము బ్రెయిన్ కనెక్షన్స్ మనం వాడనివి తగ్గిపోతూ ఉంటాయి కదా, ఏజ్ పెరిగే కొద్ది కనెక్షన్స్ తగ్గిపోతూ వస్తాయి. సో మనం ఏంటంటే కనెక్షన్స్ తగ్గకుండా ప్రిజర్వ్ చేయడానికి అన్ని పార్ట్లు వాడుతూ ఉండాలి. మనకి చిన్నప్పటి నుంచి పొడుపు కథలని, పజిల్స్ అని ఇవన్నీ నేర్పడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఉండాలి. ట్రూ. బ్రెయిన్లో అన్ని పార్ట్లు ఫంక్షన్ చేయాలి. ఇప్పుడు మనకి వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే ఇవన్నీ పాస్ట్ టైంలో చేసే పనులు, మనం ఫ్రీ టైం. ఇప్పుడు ఫ్రీ టైం లేదు చాలా వరకు పిల్లలకి, ఈ రోజు మొత్తం బిజీ టైమే. ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తారు? నాకు 10 minutes దొరికింది, నువ్వు నాతో గంట చదివించావు కాబట్టి నాకు ఫోన్ ఇవ్వాలంటారు. ఫోన్ అడగటానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇంట్లో వాళ్ళు కూడా ఫోన్ వాడుతూ ఉంటారు. నువ్వు వాడుతున్నావుగా, నాకు ఇవ్వచ్చు కదా అని. సో ఫోన్ వాడడం అనేది బ్రెయిన్కి రిలాక్సేషన్ కాదు. ఆ ఫోన్ మనం వీడియోస్ మారుస్తూ ఉంటాం, ఇది వచ్చింది చేంజ్ చేస్తుంటాం. సో బ్రెయిన్ ఆ టైంలో కూడా యాక్టివ్గానే ఏదో చేస్తూ ఉంది, ఎమోషన్స్, ఆ ఎమోషన్ ఈ ఎమోషన్ అని చెప్పేసి. సో ఇట్లా ఒక 10 వీడియోలు చూసేటప్పటికి బ్రెయిన్ అలసిపోయింది కానీ యాక్టివ్ అవ్వదు. సో కాబట్టి అది యూజ్ లేదు. సో మనం చదువుకుంటున్నాము అంటే బ్రేక్స్ ఇవ్వాలి మధ్యలో.
ఇప్పుడు నేను చదివేటప్పుడు నాకు తెలుసు గంటకి నేను 20 పేజీలు చదవగలను. నా స్పీడ్ అది, అందరి స్పీడ్ అది కాదు. సో నేను 20 minutes అని పెట్టుకుంటా. గంటలో 20 minutes 10 pages, 20 minutes 10 pages అని. మధ్యలో ఏం చేస్తాను, మిగతా టైం ఉందిగా, ఆ టైం నేను బయటకు వెళ్ళి అటు ఇటు తిరిగేసి, కావాలంటే కాఫీ షాప్కి వెళ్ళేసి నలుగురు బయట ఖాళీగా మళ్ళీ తిరుగుతున్న వాళ్ళతో మాట్లాడేసి మళ్ళీ వచ్చి కూర్చుంటాం. సో అట్లా కాకుండా 20 minutes చదివి 10 minutes ఫోన్ చూసి మళ్ళీ 20 minutes 10 minutes, అది రిలాక్సేషన్ అవ్వదు. సో అనిపిస్తుంది కానీ ఫేక్ అంతే. సో చదువుకునేటప్పుడు మన స్పీడ్ మనకి తెలిసి ఉండాలి. నేను ప్రతి ఎగ్జామ్కి ముందు మా పెద్ద పెద్ద బుక్స్ ఉంటాయి. నేను న్యూరాలజీ ఎంట్రన్స్ కూర్చున్నా అన్నా కూడా నేను 3 సార్లు చదవండి బుక్ చదవకుండా నేను ఎగ్జామ్ రాయను. 3 times నేను ఆ బుక్ ఫినిష్ చేయాలి. ఎందుకంటే నాకు తెలుసు నేను 3 times చదివితే నాకు గుర్తుండిద్ది అని. ఫస్ట్ టైం అండర్లైన్ చేసుకుంటా. సో ఒక్కొక్క వ్యక్తి, ఒక స్టూడెంట్ తాను మెమరీని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, మంచి మార్కులు తెచ్చుకోవాలన్నా, జీవితంలో ఎదగాలన్నా ఫస్ట్ తనను తాను అర్థం చేసుకోవాలి. ఎన్నిసార్లు చదివితే గుర్తుంటుంది. పక్కోళ్ళు ఒకసారి చదివారు అని నేను బాధపడ్డాను అనుకోండి, నేను 3 సార్లు చదవలేనుగా, నేను డిప్రెషన్ తప్ప ఏమీ ఉండదు. నా స్పీడ్ ఇదే. నాకు ఒకసారి చదివితే గుర్తుంటుంది అంటే నాకు గుర్తుండదు. నేను ఫస్ట్ టైం అండర్లైన్ చేసుకుంటా. చదివింది నేను రాయాల్సిందే. అందులో 3 పెన్లు వాడతా, రెడ్డింగ్ పెన్, గ్రీనింగ్ పెన్, బ్లాక్. ఓకే ఓకే. ఈ 3 ఉంటే నేను ఏది రాసినా అలాగే. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి రాసుకున్న నోట్స్ కూడా అలాగే ఉంటుంది. అలా ఒక్కసారి చేస్తా అన్నమాట. ఓకే ఓకే. మళ్ళీ ఇంకా అసలు చూడాల్సిన అవసరం. అది మీది రైటింగ్ తో బాగా గుర్తుండిద్ది అని. నేను అండర్లైనింగ్ చేసి నేను మళ్ళీ చదవాలి. మళ్ళీ నన్ను ఒక్కొక్క టెక్నిక్. కొంతమంది క్వశ్చన్స్, ఇప్పుడు నన్ను ఇప్పుడు దీని మీద క్వశ్చన్ అడిగితే నేను ఎట్లా చెప్తాను అని ఆలోచిస్తాను చూడండి, అది మెమరీని మనం సాలిడిఫై చేస్తున్నాం. ఇంకొకటి కొంతమంది ఏంటంటే టీచింగ్, ఇంకొకరికి నేర్పించాము అంటే మర్చిపోం. సో అవన్నీ టెక్నిక్స్. సో ఒక్కొక్క స్టూడెంట్ ఒక విధంగా, ఒకసారి చదివితే గుర్తుంటుందా, 3 సార్లు చదివితే గుర్తుంటుందా, రాస్తే గుర్తుంటుందా, 3 పెన్నులు రాస్తే గుర్తుంటుందా, చెబితే గుర్తుంటుందా, క్వశ్చనింగ్ తో గుర్తుంటుందా, సినాప్సిస్ గా రాసుకుంటే గుర్తుంటుందా, ఎక్స్ప్లెయిన్ చేస్తే గుర్తుంటుందా, బోర్డు మీద రాసి లేదా ఏదైనా గోడకి అంటించుకుంటే గుర్తుంటుందా, విజువల్ గా చూస్తే గుర్తుంటుందా, ఎలా గుర్తుంటుంది నీకు అని తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఓలా వాడతావా, ఊబర్ వాడతావా, ర్యాపిడో వాడతావా, నీకు అనవసరం. టు రీచ్ యువర్ డెస్టినేషన్ ఆఫ్ ద మెమరీ. ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ బ్రెయిన్ ఈజ్ డిఫరెంట్. ఒకళ్ళకి పని చేసింది ఇంకొకరికి పని చేయాలని లేదు. కొంతమంది చూసింది గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది విన్నది గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది రాసింది. సో మన టెక్నిక్. కానీ అందరిది అటెన్షన్ లిమిటెడే. అటెన్షన్ టైం గంట సేపు 4-5 గంటలు కరెక్ట్ గా చదివాను అంటే స్టార్టింగ్ ది గుర్తుండదు, లాస్ట్ లోది గుర్తుండదు. ఉంది. అలర్ట్నెస్ 20 to 30 minutes అంతే. ఇప్పుడు తగ్గిపోతుంది, అలర్ట్నెస్ తగ్గిపోద్ది. మళ్ళీ అలర్ట్నెస్ మళ్ళీ మనం పెంచుకోవాల్సి వచ్చింది. అవును. తర్వాత బ్రేక్ ఇస్తారు. అవును, ట్రూ. సో ఇప్పుడు మనం చదివేటప్పుడు కూడా గంటలు పొద్దున్నుంచి రాత్రి వరకు ఏకదాటిగా చదువుతుంటే గుర్తుండదు. సో బ్రేక్స్గా స్మార్ట్ బ్రేక్స్ తీసుకొని మనం చదువుకోవాలి, ముందే ప్లాన్లు వేసుకోవాలి. అవన్నీ ఇంపార్టెంట్. మనకి మెమరీ తక్కువ ఉంది, ఇంటెలిజెన్స్ తక్కువ ఉంది అంటే మనం దాన్ని హార్డ్ వర్క్తో, ప్లానింగ్తో, టెక్నిక్స్తో కాంపన్సేట్ చేసుకోవాలి. సో మన స్ట్రెంగ్త్ తెలియాలి, మన వీక్నెస్ మనకు తెలియాలి. సో ఒక క్వశ్చన్ చూడంగానే మనకు అర్థమైంది, ఇది నేను జీవితంలో చదవలే, ఇది నాకు రాదు. ఆ క్లారిటీ అయినా ఉండాలి మనకి. అక్కడ టైం వేస్ట్ చేయకూడదు. ఇది నాకు రాదు. సో నీకు ఏదొచ్చు, నీ స్ట్రెంగ్త్ ఏది, నీ వీక్నెస్ ఏది, అన్నీ మన గురించి మనం తెలుసుకుంటే మనకి ఈజీ అవుద్ది. అన్నిటికన్నా నాకు మెయిన్ అనిపించేది ఏంటి అంటే, నాకు చాలా విషయాలు గుర్తుండవు. ఏది ఎక్కడ పెట్టాననేది నాకు అసలు గుర్తుండదు. బట్ నేను పేషెంట్ డిసీజ్ని మాత్రం గుర్తుపెట్టుకుంటా. పేషెంట్ పేరు గుర్తుండదు కానీ ఏ జబ్బుతో వచ్చాడు అనేది నాకు గుర్తుండిద్ది. ఎందుకంటే ఏ పేషెంట్ అయినా వాళ్ళ ఇన్నేళ్ల కెరీర్ నాకు గుర్తుండిద్ది. వాళ్ళతో మాట్లాడతాను కదా, ఈయనకి స్ట్రెస్ ఉంది, వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయారు, నాకు ఇవన్నీ గుర్తొస్తాయి పేషెంట్ని చూడంగానే.
పేషెంట్ ఫోన్ చేసి నా పేరు ఇది, నేను వచ్చాను కదా అంటే నాకు అసలు గుర్తురాదు. బట్ ఒకసారి నేను వాళ్ళు చూసి మాట్లాడితే నాకు అంతా గుర్తొస్తాయి. అవి ఎందుకు అంటే అది లింక్ టు వన్ ఎమోషన్. నేను వాళ్ళని చూశాను, వాళ్ళతో మాట్లాడాను, ఒక ఎమోషనల్ బాండ్ ఉండేది చూడండి. సో అట్లా సో నాకు మెడిసిన్ అనేది ఒక ఎమోషన్ లాంటిది. ప్రతి డిసీజు ఇందువల్ల వచ్చింది, ఇట్లా వచ్చింది అనేది అది నాకు ఎమోషనల్ ఆస్పెక్ట్ నా బ్రెయిన్కి. సో నా బ్రెయిన్ గుర్తుపెట్టుకుండిద్ది. అదే మ్యాథమెటికల్ ప్రాబ్లం ఇవ్వండి, నేను గుర్తుపెట్టుకోలేను. సో మా పేరెంట్స్ నన్ను బైపీసీ జాయిన్ అయ్యేటప్పుడు మా ఫ్యామిలీలో ఎవరు డాక్టర్ లేరు. ఇంకా ఆ టైంలో మా నాన్న డాక్టర్ అంటే అమ్మో ఇప్పుడు నేనేం చేసేది, నేను కట్టలేను, నేను పెళ్లి చేయలేను, నేను చదివించలేను, నువ్వు ఎంపీసీ అన్నారు. బట్ నేను చెప్పాను ఎంపీసీలో నన్ను జాయిన్ చేస్తే నేను ఫెయిల్ అయిపోతాను, దేనికి పని అవుతాను, కాబట్టి అట్లీస్ట్ నేను పాస్ అవ్వాలంటేనా బైపీసీ జాయిన్. సో నా స్ట్రెంగ్త్ నాకు తెలిసింది అప్పటికి, ఇది నాది కాదు. అదే నన్ను ఫోర్స్ చేసి ఉంటే ఎంపీసీలోకి నేనేమై ఉండేదాన్ని, రెండింటికి. సో ఇప్పుడు పిల్లల ఇంట్రెస్ట్ ఆర్ట్లో ఉంది, స్పోర్ట్స్లో ఉంది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ ఇంజనీరింగు, మెడిసిన్, మిగతావి పెద్దగా తీసుకోం కదా. సో దానివల్ల ఏంటంటే చాలా మంది పిల్లలు ఆపర్చునిటీని మిస్ అవుతారు. వాళ్ళ టాలెంట్ ఇంకో దాంట్లో ఉండొచ్చు. నీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టులు ఎంచుకోమంటున్నావంటే అర్థం నీ ఇంట్రెస్ట్ అందులో చూపించి ఎక్సలెంట్ రిజల్ట్స్ చూపించాలి. అవును. అంటే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ని పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఉండి ఏదో ఆర్ట్స్ తీసుకుని ఆడుతూ పాడుతానంటే కుదరదు. కెరీర్ బిల్డింగ్ లో నీకు ఏది ఇంట్రెస్ట్ చూసుకో, దాని మీద ఆధారపడి కెరీర్ బిల్డ్ చేసుకో. అవును అవును, అది మోస్ట్ ఇంపార్టెంట్. సరే మళ్ళీ వద్దాం. స్లీప్ అన్నారు, డైట్ అన్నారు, ఎక్సర్సైజ్ అన్నారు. ఈ ఎక్సర్సైజ్ తర్వాత ఇంకో క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. దానికన్నా ముందు చిన్నప్పుడు ఎప్పుడైనా స్కూల్, ఇప్పుడు లేదనుకోండి, ఓ కుర్రాడు ఏదైనా కొద్దిగా అమ్మాయి కానీ ఏదైనా తప్పు చేశారు గుంజీలు తీయించేవారు. ఈ 2 ఇలా పట్టుకుని టిక్కు అనేది గుంజీలు తీయించేవారు. తర్వాత మీకు వినాయకుడి గుడికి వెళ్తే గుంజీలు తీయాలి అనేది ఒక్కొక్క దేవుడు ఒకటి పెట్టారు, అందులో గుంజీలు వినాయకుడి టెంపుల్కి వెళ్తే. నేను ఎక్కడో చదివానండి, బ్రెయిన్ ఎక్సర్సైజెస్ లో గుంజీలు అంటే చెయ్యి పట్టుకుని, ఐ రిపీట్ ఇట్, చెవి పట్టుకుని గుంజీలు తీస్తే, అంటే చెవి పట్టుకోకుండా అన్నప్పుడు ఏమవుతుంది, గుంజీలు తీయడం అన్నప్పుడు ఆటోమేటిక్ గా లింబ్స్ కు లేదా టోటల్ బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది. దాన్ని మీరు చెప్పినట్టుగా ఆక్సిజన్ దాకా వెళ్తాం, దట్స్ ఓకే. బట్ పాయింట్ అలా ఏంటంటే చెవుల్ని ఇలా పట్టుకోవడం వల్ల ఏదైనా లోపల ఏమైనా వాటికి సంబంధించిన ఎక్సర్సైజ్ జరుగుతుందా, చిన్నప్పుడు దానికి కారణం ఉందా? నేను ఎక్కడో చదివాను, బ్రెయిన్ ఎక్సర్సైజ్ లో గుంజీల వల్ల బ్రెయిన్ కి ఎఫెక్ట్ ఉంటుంది అని. బ్యాలెన్స్ ఎక్సర్సైజెస్ కి మెమరీకి లింక్ ఉంది అంటాం. బ్యాలెన్స్ కి సంబంధించి అంటే మనము బ్యాలెన్స్ కాన్షియస్ గా మెయింటైన్ చేయాలి. బ్యాలెన్స్ నడిచేటప్పుడు మన స్పృహలో ఉండదు, మనం నడిచేస్తాం. బట్ ఒక కాలు మీద నుంచోండి తొక్కుడు బిల్ల ఆడుకుంటా వెళ్ళండి అంటే మనం కాన్షియస్ గా చేస్తాం ఆ పని, బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాం. సో బ్యాలెన్స్ ఎక్సర్సైజెస్ కి మెమరీకి చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. సో నాకు తెలిసి ఇది ఒకవేళ ఆ బ్యాలెన్స్ పార్ట్ ని యాక్టివేట్ చేసేది కాబట్టి దానివల్ల అయ్యి ఉండొచ్చు. ఇంకొకటి, ఏదైనా మనం చదివిన తర్వాత కూడా గుర్తుండాలి అంటే దానికి ఒక ఎమోషన్ రిలేట్ అవ్వాలి అంటాం. సో పనిష్మెంట్స్ అట్లాగే పనిచేసేది. మీకు నొప్పి వచ్చింది అనుకోండి, ఆ నొప్పి వల్ల కూడా మీకు గుర్తుండిద్ది. సో ఆ షార్ట్ స్ట్రెస్ అనేది బ్రెయిన్ కి యాక్చువల్లీ హెల్ప్ అవుద్ది. లాంగ్ స్ట్రెస్ పనిచేయదు, షార్ట్ స్ట్రెస్ అనేది. సో మేబీ అది దీనికి రిలేటెడ్ అయి ఉండొచ్చు. నా ప్రకారం అయితే బ్యాలెన్స్ కి రిలేటెడ్ అయి ఉండొచ్చు అన్నట్టు. స్లీప్, డైట్, ఎక్సర్సైజ్, లాస్ట్ సీరియస్ అని అడిగేది మెడిటేషన్ కి మెమరీకి సంబంధం ఉందా? మెడిటేషన్ కి మెమరీకి అంటే మెడిటేషన్ అనేది కామ్, బ్రెయిన్ ని కొన్నిసార్లు కొంచెం సేపు మనం రెస్ట్ లోకి తీసుకెళ్తున్నాం. సో అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్సెస్, మన సెన్స్ ఆర్గన్స్ ని అన్నిటినీ సైలెంట్ చేసి మనం టైం ఇస్తున్నాం, బ్రెయిన్ కి రెస్ట్ ఇస్తున్నాం. ఇట్స్ ఎ హెల్తీ రెస్ట్. సో ఆ టైంలో ఏంటి అంటే మనము డే మొత్తంలో జరిగిన ప్రాసెస్లన్నీ కూడా కన్సాలిడేట్ చేసుకోవడానికి మనం ఒక టైం ఇస్తున్నాం బ్రెయిన్కి. సో మనం మెడిటేషన్ కాకుండా ఇంకా ఏ పని చేసినా, కళ్ళు తెరుచుకొని మనం ఏ పని చేసినా కూడా బ్రెయిన్కి కంప్లీట్ రెస్ట్ ఇస్తున్నట్టు కాదు. ఒకటి స్లీప్లో కొంచెం రిలేటివ్గా రెస్ట్ ఇస్తాం, మెడిటేషన్లో కాన్షియస్గా మనం బ్రెయిన్కి రెస్ట్ ఇస్తాం. సో
డెఫినెట్లీ మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యే హార్మోన్స్ కానీ ఇవన్నీ మెడిటేషన్ టైంలో మనకు ఆ ఇన్నర్ కామ్నెస్ వీటి వల్ల మనకి కొంచెం రిలాక్సేషన్ అనేది అవన్నీ మనం రిథమ్స్ ఉంటాయి ఈజీలో. సో కళ్ళు మూసినప్పుడు ఒక రిథం ఉండిద్ది, కళ్ళు తెరిచినప్పుడు ఒక రిథం ఉండిద్ది, నిద్రపోయే టైంలో ఒకటి ఉండిద్ది, డీప్ స్లీప్లో ఒక రిథం ఉండిద్ది అనమాట. సో ఇవన్నీ బ్రెయిన్ మధ్యలో వచ్చే డిశ్చార్జెస్, ఎలక్ట్రికల్ డిశ్చార్జెస్ ఎట్లా ఉంటున్నాయి అనేది, ఇప్పుడు హార్ట్కి ఈసీజీ ఎట్లాగో బ్రెయిన్కి ఈజీ అట్లా వచ్చిద్ది అన్నట్టు. సో మన బ్రెయిన్ ఏ స్టేజ్లో ఉంది అనేది మనం చెప్తాం దాంట్లో. సో మెడిటేషన్ అనే టైంలో మాత్రం మనకి కొంచెం అలర్ట్గా ఉండిద్ది బ్రెయిన్ అనేది. మనకి చిన్న చిన్న బాడీలో ఉండే చేంజెస్ ఇవన్నీ కూడా బ్రెయిన్ రిజిస్టర్ చేసుకుంటా ఉండిద్ది. సో మనం బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం ఇవన్నీ. సో ఇవన్నీ మనకి థియరిటికల్గా అంటే స్ట్రెస్ తగ్గించడానికి, పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి అట్లా మనకి హెల్ప్ అవుతాయి. అలా సెరటోనిన్ ఉంటుంది. అవును అవును. అలాగే అసిటైల్ కొలైన్ ఉంటుంది. అవును. మెలటోనిన్ ఉంటుంది, పీనియల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. వీటికి కూడా ఉందండి ఈ మెమరీకి లింక్? ఎస్, ప్రతి దానికి ఇప్పుడు ఏంటంటే సెరటోనిన్ అనేది మూడ్ని రెగ్యులేట్ చేసిద్ది. డిప్రెషను, యాంగ్జైటీ ఇట్లాంటి వాటిని సెరటోనిన్ అనేది. మనకు డిప్రెషన్ ఉన్న వాళ్ళలో మెమరీస్ పెద్దగా సరిగ్గా ఫామ్ అవ్వవు. సో డిప్రెషన్కి సెరటోనిన్కి రిలేషన్ ఉండిద్ది. సో అట్లాగా అసెటైల్ కోలిన్కి మెమరీకి చాలా రిలేషన్ ఉంది. అసెటైల్ కోలిన్ తగ్గిన వాళ్ళలో మనకి ఆల్జీమర్స్, జ్ఞాపక శక్తి క్షీణించే రోగాలు ఇవన్నీ ఎక్కువ. సో అట్లాగే ఇంకా ఉన్నాయి ఆక్సిటోసిన్ అనేది మనకి బాండింగ్, మదర్ చైల్డ్ బాండింగ్ ఇట్లాంటి వాటిల్లో రిలీజ్ అవుద్ది ఆ హార్మోన్ అనేది. సో మదర్ బ్రెస్ట్ మిల్క్ ఇస్తుంది అన్నప్పుడు ఆ టైంలో ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అయ్యింది బ్రెయిన్లో. సో ఇవన్నీ కరెక్ట్ బ్యాలెన్స్లో ఉండాలి అన్నీ. ఇది ఎక్కువ ఉంటే మంచిది, ఇది తక్కువ ఉంటే మంచిది అనేది కాదు. డే మొత్తం హ్యాపీగా ఉండడం మన వల్ల అవ్వదు. డేలో సాడ్గా ఉంటేనే అప్పుడప్పుడు హ్యాపీనెస్ అనేది మనకు తెలిసిద్ది. సో ప్రతి హార్మోను కరెక్ట్ బ్యాలెన్స్లో ఉంటే బ్రెయిన్ పర్ఫెక్ట్ ఫంక్షనింగ్లో ఉండిద్ది. సో ఒకటి ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు, ఇది ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఇది బాడీలో ఎక్కువ ఉండాలి అని కూడా లేదు. సో బాడీకి చెప్పాను కదా బ్యాలెన్స్ డైట్, నాకు ప్రోటీన్స్ ఏ కావాలి, నాకు కార్బోహైడ్రేట్స్ వద్దు అంటే కుదరదు కదా. సో అది ఇది సో బ్రెయిన్ అనేది పర్ఫెక్ట్. ఇప్పుడు మనకి ఇవన్నీ ఎప్పుడు ఇంపార్టెంట్ అవుతాయి అంటే డోపమిన్ తగ్గిన వాళ్ళలో పార్కిన్సన్స్ డిసీజ్ అని ఒకటి వచ్చింది. మనం అప్పుడు బయట నుంచి డోపమిన్ ఇస్తాం. డిప్రెషన్ ఉన్న వాళ్ళల్లో ఏంటి అంటే మెడిసిన్ టాబ్లెట్స్ ఉంటాయి, వీ కెన్ గివ్ టాబ్లెట్స్ అన్నట్టు. సెరటోనిన్ తగ్గిన వాళ్ళలో డిప్రెషన్ ఉందనుకోండి, మనం సెరటోనిన్ని పెంచే డ్రగ్స్ ఇస్తాం. సో ఆ హార్మోన్స్ తగ్గినప్పుడు డిసీజెస్ లా వస్తే మనం పెంచుతాం. సో మెమరీ కోసం అన్నట్టు మనం పెంచడం, టాబ్లెట్స్ లా వాడడం అనేది ఉండదు. సో మనం ఏంటంటే పర్ఫెక్ట్లీ హెల్తీ బాడీలో హెల్తీ బ్రెయిన్ ఉండిద్ది. హెల్తీ బ్రెయిన్లో హెల్తీ కెమికల్స్ అన్నీ ఉంటాయి. సో మన పని హెల్తీగా ఉంచుకోవడం. బ్రెయిన్కి ఫుడ్ ఏంటి, న్యూట్రిషన్తో పాటు మన థాట్స్, మన యాక్షన్స్, ఇదే మనం బ్రెయిన్కి ఇచ్చే ఫుడ్. సో అన్నీ హెల్తీగా ఉంటాయి, అన్నీ కరెక్ట్ బ్యాలెన్స్లో ఉంటాయి. అసిటైల్ కోలిన్ ఎక్కువ ఉండక్కర్లేదు మెమరీ ఎక్కువ ఉండటానికి, అట్లా అని చెప్పేసి మనం బయట నుంచి సప్లిమెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అట్లాగే మనకండి షార్ట్ మెమరీ, లాంగ్ మెమరీ అనేది ఉంటాయి. అవును అవును. మన బ్రెయిన్ లో ఎక్కడ షార్ట్ మెమరీ, సీట్ ఆఫ్ షార్ట్ మెమరీ ఏంటి, సీట్ ఆఫ్ మామూలుగా ఫ్రాంటల్ లోబ్స్ అంటాం. ఫ్రాంటల్ లోబ్స్ అనేవి అటెన్షన్, మనకి ఏదో పని చేస్తే ఎవరో ఏదో చెప్తుంటే మనం వినం కదా, దాని మీద మనం అటెన్షన్ డైవర్ట్ చేయాలి. సో అది ఫ్రాంటల్ లోబ్ యొక్క పని. చుట్టుపక్కల పిచ్చి పిచ్చి అన్నీ జరుగుతూ ఉండొచ్చు, అవన్నిటికీ నో చెప్పాలి, అది కూడా ఫ్రాంటల్ లోబ్ చెప్పిద్ది. ఇదంతా నాకు అవసరం లేదు, వీటన్నిటికీ నేను నో చెప్తాను, ఇదే నాకు ఇంపార్టెంట్ అని. సో అది వర్కింగ్ మెమరీలోకి ఎంటర్ అవుద్ది మనకి. సో ఇప్పుడు మనం చదువుతున్నాము, వెనకాల ఏవేవో జరుగుతున్నా మనం అది కరెక్ట్గా చదివి దాని గురించి మనం ఆలోచిస్తే మన వర్కింగ్ మెమరీలోకి ఎంటర్ అవుద్ది. ఎంటర్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, దాన్ని రీటైన్ చేయాలి కొంతసేపు, అది మెమరీలోకి ఫామ్ అవ్వటానికి. ఎట్లా రీటైన్ చేస్తాం, ఇప్పుడు మనం చదివిన దాన్ని పాత దాంతో దేంతో అయినా లింక్ చేసుకుంటాం, లేకపోతే ఇంకెక్కడో చదివింది గుర్తు తెచ్చుకుంటాం, లేకపోతే ఇంకొకరితో డిస్కస్ చేస్తాం. సో ఇవన్నీ ప్రాసెస్ వల్ల అది కొంచెం స్ట్రాంగ్ అవుద్ది ఆ సిగ్నల్ అనేది. దాంతో హిప్పో క్యాంపస్లో అది లాంగ్ టర్మ్ మెమరీ కింద ఫామ్ అవుతా ఉండిద్ది. ఆ లాంగ్ టర్మ్ మెమరీలో కూడా ఎగిరిపోవచ్చు మళ్ళీ మనం దాన్ని రిపీట్ చేయకపోతే. సో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకేదో టాపిక్ వచ్చినప్పుడు దీన్ని మనం చూసుకున్నాం అనుకోండి, అప్పుడు అది
స్ట్రాంగ్గా ఉండిద్ది అన్నట్టు. అటు తిరిగి తిరిగి రివిజన్స్ రిపిటేషన్స్ చేయాల్సిందే. ఎంత ఎక్కువ చేస్తావు, ఎంత ఎక్కువ చెయ్యాలి అనేది నీ బ్రెయిన్ కెపాసిటీ పడుతుంది. 2 సార్లు 3 సార్లు 5 సార్లు అనేది ఎవరి కెపాసిటీ వాళ్ళది. అట్లా ఏంటంటే ఇప్పుడు సినాప్టిక్ కమ్యూనికేషన్ అని చెప్పి న్యూరాన్స్ మధ్యన ఉంటుంది. అసలు ఈ న్యూరాన్ పాత్ర ఏంటి, న్యూరాన్లు ఎన్ని లక్షలాది ఉంటాయని అంటారు. అవును. ఈ సినాప్టిక్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే దానికి మెమరీకి సంబంధం ఏంటి? ఇప్పుడు నర్వ్స్ అనేవి చాలా వరకు మేము చెప్పేది ఎలక్ట్రిక్ కేబుల్స్ లాంటివి. నర్వ్లో సెల్స్ కణం ఉండిద్దిగా, ప్రతి బాడీ యొక్క బేసిక్ ఫంక్షన్ సెల్. బ్రెయిన్ యొక్క బేసిక్ సెల్లే న్యూరాన్. అది న్యూరాన్ అంటాం దానికి న్యూరాన్ నుంచి డెండ్రైట్స్ అని వస్తాయి, యాక్సాన్స్ అని వస్తాయి. సో ఒక న్యూరాన్ ఎండ్ అయ్యేటప్పుడు డెండ్రైట్స్ ఒక వైపు నుంచి వస్తాయి, యాక్సాన్ ఇంకొక వైపు నుంచి వచ్చింది. డెండ్రైట్స్ సెల్లో నుంచి అన్నీ వస్తాయి. ఈ యాక్సాన్ అనేది మనకి ఇక్కడ ఉన్న సిగ్నల్ ఇక్కడ వరకు వెళ్ళాలి చూడండి. సో ఇవన్నీ అట్లా ట్రావెల్ అవుతూ ఉంటాయి. నరానికి ఉండే కనెక్షనే సినాప్స్. ఒక నరం నుంచి సిగ్నల్ ఇంకో నరంలోకి ఎట్లా వెళ్తుంది అంటే సినాప్స్ అని ఉంటాయి, కనెక్షన్స్ ఉంటాయి. అవన్నీ ఎగ్జాక్ట్లీ. సో ఎట్లా పాస్ అవుద్ది, వైర్లో కరెంట్ కదా, సేమ్ అట్లాగే సోడియము పొటాషియము అయాన్స్ ఉంటాయి. ఆ అయాన్ వెళ్ళినప్పుడు ఎలక్ట్రిక్ ఛార్జెస్ వెళ్తుంటాయి. సో ఆ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అనేవి సినాప్స్లో ఉండేవి. సో ఇవి ఎట్లా వెళ్తున్నాయి ఛార్జెస్, ఛార్జ్ కరెంట్ని పెంచేవి ఇవన్నీ ట్రాన్స్మిటర్స్ అంటాం, ఎస్టైల్ కోలిన్. ఇవన్నీ ఏంటంటే ఆ వెళ్ళే కరెంట్ ఇంపల్స్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తాయి. సో మనం ఏంటి అంటే చిన్నప్పుడు యాక్చువల్లీ కనెక్షన్స్, సినాప్టిక్ కనెక్షన్స్ చాలా ఉంటాయి. పుట్టిన బ్రెయిన్ చాలా కాంప్లెక్స్గా ఉండిద్ది. సో పిచ్చి బిహేవియర్లు ఉంటాయి చూడండి, ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఉంటారు అవన్నీ. సో పిచ్చి బిహేవియర్ అన్నీ తగ్గించడం అంటే సినాప్సెస్, అన్నెసరీ సినాప్సెస్ని కట్ చేసుకుంటా పోతాం. అవసరమైన సినాప్సెస్ని స్ట్రాంగ్ చేసుకుంటాం. మనకు కావాల్సిన బిహేవియర్ని రివార్డ్, నువ్వు ఇట్లా చేస్తే, ఇప్పుడు టాయిలెట్ ట్రైనింగ్ చేయాలి, నువ్వు ఇట్లా చేస్తే నేను నీకు ఇది ఇస్తా, రివార్డ్ అనే బిహేవియర్ ఇచ్చి మనం దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తాం. అన్నెసరీ బిహేవియర్ని మనం కట్ చేసుకుంటా పోతాం. సో లైఫ్ లాంగ్ మనం చేసేది బ్రెయిన్ ఏంటి అంటే కనెక్షన్స్ని మార్చుకుంటా వెళ్తాం. కొత్త కణం రావడం, కొత్త ఏమీ జరగవు. ఉన్న కనెక్షన్స్, పాత కనెక్షన్స్ వీక్ అవ్వడం, కొత్త కనెక్షన్స్ ఫామ్ అవ్వడం. మన మెమరీ ఉండేది ఈ కనెక్షన్స్లోనే. సో దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. న్యూరాన్స్ అనేవి అందరిలోనూ సమానం ఉంటాయి కదా, దగ్గర ఒకరి బ్రెయిన్లో మెమరీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ న్యూరాన్స్ అట్లా ఏమి ఉండదు. మెమరీ ఉన్న వాళ్ళకి పెద్ద బ్రదరు అట్లా కూడా ఏమి ఉండదు. మనం వాడుకునే విధానం ఎంత స్ట్రాంగ్గా ఉందని. బట్ ఇప్పుడు మనకి హెడ్ ఇంజురీ అయింది, యాక్సిడెంట్ అయింది, తలలో స్ట్రోక్ వచ్చింది, బ్లీడింగ్ అయింది, ఇట్లాంటివి అయినప్పుడు ఇంకా మన చేతుల్లో ఉండవు, కొన్ని దెబ్బతింటాయి. చాలాసార్లు చూస్తాం కదా, కోమా నుంచి లేచిన తర్వాత ఏమీ గుర్తుండదు, లాంగ్వేజ్ ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకంటే బ్రెయిన్కి బలమైన డ్యామేజ్ జరిగింది అంటే అన్ని చోట్ల డ్యామేజ్ జరగచ్చు అన్నట్టు. సో ఇవన్నీ బయట నుంచి వచ్చాయి. ఇప్పుడు మెదడు వాపు వ్యాధి, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి వచ్చిన తర్వాత కొంతమందికి అసలు వినికిడి పోయిద్ది, మెనింజైటిస్, సడన్గా హియరింగ్ పోయిద్ది, సడన్గా మాట పోయిద్ది, సడన్గా చూపు పోవచ్చు. సో ఇవన్నీ ఏ పార్ట్ డ్యామేజ్ అయ్యింది దాన్ని బట్టి అన్నట్టు. బట్ న్యూరాన్స్ అయితే మాత్రం అందరిలోనూ సమానంగా ఉంటాయి. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ బై బర్త్ జెనెటికల్గా అట్లాగే ఉంటాయి. బిలియన్స్ అండ్ బిలియన్స్ విత్ ఏజ్ తగ్గుతాయి. అట్రోఫీ అంటాం, వయసు పెరిగే కొద్దీ బ్రెయిన్ సైజు తగ్గుతానే ఉండిద్ది. 70 year old బ్రెయిన్, 40 year old బ్రెయిన్ ఒకట్లా ఉండిద్దా అంటే స్కాన్లోనే అర్థమైపోద్ది. ఇది పెద్ద వయసు ఉన్న వాళ్ళ మెదడు ష్రింక్ అయిపో, మన స్కిన్ లాగానే స్కిన్ ష్రింక్ అయిపోదు, అట్లాగే బ్రెయిన్ కూడా ష్రింక్ అవుద్ది అన్నట్టు. మనకి కొంతమందికి పెద్ద బుర్ర ఉంటుంది, ఫిజికల్ గా చూస్తే లోపల ఎంత కాదు, కొంత చిన్న తలకాయ పెద్దగా ఉంటుంది. అవన్నీ జెనెటిక్ ట్రేట్స్. లేదు. కొంతమంది పిల్లలు పెద్ద తలకాయతో ఉంటారు, బేబీస్. యాక్చువల్లీ బ్రెయిన్లో హైడ్రోకెఫలస్ అనేది ఫ్లూయిడ్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా బ్రెయిన్ పెద్దగా ఉండిద్ది. వాళ్ళకి అబ్నార్మల్, అప్పుడు సర్జరీ చేయాల్సి వచ్చింది అది తగ్గించడానికి అన్నట్టు. అది ఒక డిసీజ్. నేను ఆంథ్రోపాలజికల్ గా జరిగింది ఏంటంటే జంతువుల నుంచి మానవుడు హ్యూమన్ ఎవల్యూషన్ జరుగుతున్న క్రమంలో మానవుడి మెదడు పెరిగింది అని పోల్చుకుంటే
అంటే మొత్తం బాడీ దాంట్లో 1.35% ఎంతో ఓన్లీ బ్రెయిన్ మాత్రమే ఉంటుంది. ఏనుగుల్లో అంటే ఎలిఫెంట్స్ అయితే కనుక 0.2% మాత్రమే ఉంటుంది అని అంటారు. ఆంథ్రోపాలజికల్ గానీ మీరు జువాలజీలో చదువుతాం. మనం బ్రెయిన్ కిను మొత్తం జంతువుల్లో ఉన్న బ్రెయిన్ కి దగ్గరగా ఉన్న బ్రెయిన్ కోతి కాదు, యాక్చువల్ గాను ఏనుగు అంటారు. అదే వినాయకుడికి ఏనుగు తలకాయని పెట్టడానికి కారణం ఇదే అని నేను అనుకుంటున్నాను. అయి ఉండొచ్చు, దాంట్లో మీరే ఎక్స్పర్ట్, నేను కాదు. పాసిబుల్ అయి ఉండొచ్చు. మన బ్రెయిన్ లో కూడా ఎదిగింది ఏంటి అంటే కార్టెక్స్, సెరిబ్రల్ కార్టెక్స్ అంటాం. వెనకాల బ్రెయిన్ స్టెమ్ ఉండిద్ది, బ్రీతింగ్ కి, హార్ట్ బీట్ కి, బీపీ మెయింటైన్, ఇవి అన్నిటికీ కామనే. యానిమల్స్ కూడా అవి అవసరమే, బ్రెయిన్ స్టెమ్ లో ఉండేవి. మెమరీ, తెలివితేటలు అనేది న్యూ బ్రెయిన్, నియో కార్టెక్స్ అంటాం. నియో కార్టెక్స్ మనది పెద్దది. సో జనాల మధ్యలో ఎట్లా ఉండాలి, జడ్జిమెంట్ కరెక్ట్ గా ఎట్లా ఇవ్వాలి, ఏది చేయకూడదు, ఏది చెయ్యొచ్చు, ఇవన్నీ సోషల్ బిహేవియర్స్, ఇవన్నీ. లేదు లేదు, అది బ్రెయిన్ లో వచ్చిన మార్పే. ప్రతిదానికి బ్రెయినే రీజన్. అది ఎన్వైరన్మెంట్ వల్ల అయినా అయి ఉండొచ్చు. చాలా ఎబ్బెట్గా అనిపించినా చెప్పాలని చెప్తున్నారు. కొంతమంది చూడండి మీద ఇప్పుడు మాట్లాడతారు, కొంతమంది మీద చెయ్యేసి మాట్లాడతారు. అపోజిట్ సెక్స్ గురించి అది ఓవర్ ఫెమిలియారిటీ అంటాం. అది ఒక టర్మే. ఇప్పుడు వచ్చి ఎక్కువగా మాట్లాడుతున్నారు, బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకి ఓవర్ ఫెమిలియారిటీ ఉంది. ఇట్స్ న్యూరలాజికల్ ప్రాబ్లమా అనేది సివియారిటీని బట్టి. లైట్ గా ఉంది అంటే నేచర్ అంటాం, ఎక్కువగా ఉంది అంటే ప్రాబ్లము అంటాం, డిసీజ్ అంటాం. దాన్ని బట్టి ఓవర్ ఫెమిలియారిటీ కొన్ని డిమెన్షియాల్లో కూడా వచ్చింది. కొన్ని జబ్బుల్లో ఫస్ట్ స్టేజ్ ఓవర్ ఫెమిలియారిటీ లాగా రావచ్చు. ఫ్రాంటల్ లోబ్ దెబ్బతింటుంది అని అర్థం. వాళ్ళకి ఎక్కడ ఆగాలి, ఎక్కడ ఆపాలి, వెనక్కి వెళ్ళాలి అనేది నో చెప్పడం అనేది తెలియట్లేదు అని ఆ బ్రెయిన్ కి. సో అక్కడ మనకు అర్థమయ్యేది ఈ లోబ్ లో కొంచెం ఏదో తేడా ఉన్నట్టుంది అని. అప్పుడప్పుడు ట్యూమర్స్ చూస్తాం, ఫ్రాంటల్ లోబ్ ట్యూమర్స్ ఉంటాయి. ఏమీ ఉండదు, ఇంతకుముందు ఇట్లా మాట్లాడే వాళ్ళు కాదు, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇంతకుముందు జనాల్లో కలిసే వాళ్ళు ఇప్పుడు తెగ కలిసిపోతున్నారు అంటారు. సడన్ చేంజ్ ఇన్ బిహేవియర్ వచ్చింది అంటే ఆ బ్రెయిన్ లో ఏదో చేంజ్ వచ్చింది. దాని ప్రకారం అది మెడికల్ గా దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. అవును అవును, ఎగ్జాక్ట్లీ. అది కూడా ఉంది. అట్లాగే అదే ఇందాక నేను చెప్పినట్టు కదా, జంతువుతో పోల్చుకుంటే మానవుడి మెదడు మెమరీ కలిగి ఉంటాను. స్ట్రైట్ క్వశ్చన్, ఎందుకు జంతువుల్లో మెమరీ లేదు, మనిషికి ఉంది? మెమరీలో అసలు లేదని కాదు, జంతువుల్లో అసలు లేదంటలేదని ఉంటుంది, జంతువుల్లో కూడా ఉంటుంది. దాని పిల్లలు అది జాగ్రత్తగా చూసుకుంటుంది. జంతువులు కూడా మనం కూడా అంతే ఉండాలి, మనం ఎక్కువ చేస్తాం అన్న తర్వాత కూడా. బట్ జంతువుల్లో కూడా కమ్యూనికేషన్ ఉందా? ప్రాపర్ లాంగ్వేజ్ లేకపోయినా కమ్యూనికేట్ చేస్తాయా? సో జంతువుల్లో కూడా దాన్ని ఎట్లా కాపాడుకోవాలో అది నేర్చుకుంటుంది. సో హ్యూమన్ బ్రెయిన్ అనేది మోర్ ఎవాల్వ్డ్, మనం ఇంకొంచెం కాంప్లెక్స్ స్పీషీస్ అన్నట్టు. మనకేంటి అంటే అదే ఇంతకు ముందు మన యాన్సిస్టర్స్ ఏం చేశారు, టూల్స్ ని కనిపెట్టారు, మనం వాటిని రిఫైన్ చేసుకుంటా అంటే పాత కనిపెట్టిన దాని మీద మనం ఇంకా వర్క్ చేసి ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. యానిమల్స్ లో అది జరగదు కదా. ఇంతకు ముందు బట్టలు వేసుకునే వాళ్ళు కదా, ఇప్పుడు బట్టలు వేసుకోవడం నేర్చుకుంటాను, అట్లాంటివి జరగదు కదా. మన బ్రెయిన్ కున్న కెపాసిటీ అది. సో మనం ఏంటంటే ఇంతకు ముందు నాలెడ్జ్ ని కూడా తీసుకొని ఇంప్రూవ్ చేసుకుంటాం అన్నట్టు. అది యానిమల్స్కి లేదు, అది మనకుంది. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అతిపెద్ద సమస్య స్మార్ట్ ఫోన్ యూసేజ్ అని. ఎగ్జాక్ట్లీ, అవును. స్మార్ట్ ఫోన్ యూసేజ్ వల్ల ఇందాక మనం కొద్దిగా డిస్కస్ చేసాం రఫ్గా, ఒక చూస్తుంటే డోపమైన్ రిలీజ్ అవుతుందేమో కానీ అదేమి అంతే ఆరోగ్యకరమైన డోపమైన్ రిలీజ్ కాదు, ఆరోగ్యం అలవాటు కాదు. కాబట్టి పజిల్స్, సుడోకును, పద వినోదము, మరొకటి చేయడం ద్వారా మాత్రం, లేకపోతే కనుక ఏమైనా క్విజ్ కాంపిటీషన్స్ లాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం ద్వారా కావచ్చు. ఈవెన్ నేను నమ్మేది ఏంటంటే చూడడానికి, చదవడానికి, వినడానికి, రాయడానికి మధ్యన కూడా చాలా తేడా ఉంది. మెమరీ ఇంప్రూవ్మెంట్ లెవెల్ మనం చూస్తున్నప్పుడు, ఉదాహరణకి ఇదే వీడియో మన ఇద్దరం మాట్లాడుతున్నాము, ఎవరు చూస్తున్నప్పుడు కన్నా అదే మన ఇద్దరు మాట్లాడేదాన్ని బుక్ గా రాసి కనుక ఇస్తే కనుక చదువుతున్నప్పుడు వాడికి ఎక్కువ కాన్సన్ట్రేషన్, మెమరీ పెరుగుతుంది, లోపల
కార్పస్ కొల్లాసము లేకపోతే కనుక సెరిబ్రల్ కార్టెక్స్ ఇమాజిన్ చేసేది కదా బ్రెయిన్ చదువుతున్నప్పుడు. ఇమాజినేషన్ దీంట్లో ఎక్కడ ఉంది? ఇమాజినేషన్ లేదు. చెప్పింది వినడమే తప్ప చదివింది ఇమాజిన్ చేసుకోవడం అది కరెక్ట్. సినిమా చూడడానికి నావెల్ చదవడానికి చాలా తేడా ఉండిద్ది. ఏదో హీరో హీరోయిన్ ఇద్దరు కూడా గుంటూరు నుంచి విజయవాడ వేదిగా వెళ్తున్నారు కారులో అన్నప్పుడు ఏ కారు, ఏ హీరో హీరోయిన్, వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారు, నువ్వు ఎంత ఇమాజిన్ చేసుకుంటే అంతలా ఎంజాయ్ చేస్తావు. సో ఇమాజిన్ చేస్తుంటే లోపల ఇది ఒకటి ఇలాగా ఉంటుంది. కార్పస్ కొల్లాజం అంటే సెరిబ్రల్ కార్టెక్స్. సెరిబ్రల్ కార్టెక్స్ ఎక్కువ బెండ్స్ ఉండే కొద్ది మెమరీ ఎక్కువ ఉంటుంది అంటారు కదా. సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంది. సర్ఫేస్ ఏరియా అది తక్కువ లేయర్ గా ఉండి తర్వాత అది బెండ్ అవ్వడం స్టార్ట్ అవుతుందని అన్నారు. పుట్టేటప్పటికే బెండ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. బ్రెయిన్ లో స్టార్టింగ్ లో ఫామ్ అయినప్పుడు స్మూత్ గా ఉండిద్ది. పొట్టలోనే బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా. బ్రెయిన్ ఎదిగేది ఫస్ట్ బర్త్ టైంలో, పొట్టలో ఉన్నప్పుడు ఫస్ట్ 5 years ఆఫ్ ఏజ్ బ్రెయిన్ డెవలప్మెంట్ మాక్సిమం జరిగేది. మనం అనుకున్నప్పుడు ఇప్పుడు మనకు అసలు డెవలప్మెంట్ ఏం ఉండదు, ఏజింగ్ తప్ప. ఫస్ట్ 5 years ఆఫ్ బ్రెయినే అన్నిటికన్నా చురుకైనది. అందుకే ఇప్పుడు ఆటిజంలో ADHD వచ్చినా 5 ఏళ్ల లోపే ట్రీట్ చేయండి అంటాం. ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత బ్రెయిన్ చాలా ఫిక్స్ అయిపోద్ది అట్లా. సో 5 years లోపు ఇప్పుడు బేబీ రోజు రోజుకి నేర్చుకునే అంత స్పీడు ఏ ఏజ్ లోనూ మనకి రాదు. లాంగ్వేజ్లు నేర్చుకునేది ఎన్ని లాంగ్వేజ్లు వింటే అన్ని. పెంచడంలో తల్లిదండ్రుల పాత్ర ఎక్కువ ఉన్నప్పుడు ఆ పిల్లల్లో మెమరీ కానీ తత్ర కానీ పెంచుకోవచ్చు. అవును, ఫ్యూచర్ అంతా మనం ఇచ్చిన కాన్సన్ట్రేషన్ ఆ 5 years. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే మా పిల్లలు టీవీ చూసి అది నేర్చేసుకున్నారు, ఇది నేర్చుకున్నారు, ఫోన్ ఇట్లా అని స్క్రోల్ చేస్తా అంటారు. సో నేర్చుకున్న దానికన్నా నేర్చుకునే విధానం ఇంపార్టెంట్. హౌ టు లెర్న్, నేను ఎట్లా నేర్చుకోవాలనేది ఆ ముందు ఆ మెదడుకి నేర్పించాలి. అది ఇది నేర్పించేసాను కాదు. చాలా మంది పంపిస్తారు ఫస్ట్ ఈ క్లాసు, తర్వాత మ్యాథ్స్ క్లాసు, తర్వాత డాన్స్ క్లాసు, తర్వాత సో ఇట్లా అన్నీ నేర్పించడం కాదు. దానికి టైం ఇవ్వాలి కొత్తది నేర్చుకోవడానికి. మనం పక్క నుండి నేర్పించంగా పెద్దయ్యాక. సో లెర్నింగ్ ప్రాసెస్ ఎట్లా నేర్చుకోవాలి అనేది ఆ బ్రెయిన్ నేర్చుకోవాలి. ఫోన్ ద్వారా టీవీల ద్వారా అసలు జరగదు. ఫస్ట్ 2 years అసలు ఫోను స్క్రీన్ టైం 0 అంటారు, ఇవ్వకూడదు అనేది. తర్వాత పోయే కొద్దీ పక్క నుండి మనం చూపించాలి, ఇంతవరకు చూడు, ఇది నువ్వు చూడొచ్చు, ఇది నువ్వు చూడకూడదు అనేది. సో ఏదైనా కానీ నేర్చుకునే క్యూరియాసిటీ మనం పిల్లలకి నేర్పించాలి. ఇది నేర్చుకుంటే బాగుండు అనే క్యూరియాసిటీ వాళ్ళకి రావాలి. ఆ ఇంటరాక్షన్ ఉండాలి. స్పూన్ ఫీడింగ్ చేయడం, మళ్ళీ నేర్పించి రిపీటెడ్గా చేయడం అట్లా కాకుండా ఫస్ట్ 5 years చాలా కేర్ఫుల్గా మనం జాగ్రత్తగా ఉంటే తర్వాత వాళ్ళే నేర్చుకుంటారు ఏది ఇచ్చినా కూడా. ఇప్పుడు పేరెంట్స్ పిల్లలకి ఇలాంటి వాటిలో ఏమేమి ఒక 5 tips చెప్పాలి అంటే ఏం చెప్తారు పేరెంట్? ఏజ్ ఆఫ్ కోర్స్ 5 ఏళ్ళు కావచ్చండి, ఇంకో 15 ఏళ్ళు కావచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకేంటంటే పేరెంట్స్ రోల్ మోడల్స్, ఎగ్జాంపుల్స్ అవుతారు. నువ్వు ఎక్సర్సైజ్ చేయకుండా పిల్లల్ని ఎక్సర్సైజ్ చేయమంటే చేయరు. నువ్వు ఫోన్ చూస్తా పిల్లల్ని ఫోన్ చూడొద్దు అంటే కుదరదు. నువ్వు ఏది నేర్చుకోకుండా వాళ్ళని నేర్చుకో అంటే అట్లా ఉండదు. నువ్వు ఒక పుస్తకం పట్టుకుంటే పక్కన వాళ్ళు ఇంకొక పుస్తకం పట్టుకుంటారు. అంతేగాని మనం సీరియల్ చూస్తా నువ్వు చదువుకోపో, ఆ రూమ్లోకి వెళ్ళి తలుపేసుకో అంటే అట్లా జరగదు. ఇంకొకటి ప్రతిదీ మనం ఇట్లా చేయి అట్లా చేయి అనేది కాదు. ఇట్లా మనం కన్వర్జేషన్ చేసి చూపించాలి. ఆ కాన్వర్జేషన్ ఉండాలి పిల్లలతో, ఇట్లా చేస్తే మంచిది, మనం ఇట్లా చెయ్యాలి అనేది. సో ఎప్పుడు మా పిల్లలు హ్యాపీగా ఉండాలి అది కూడా కరెక్ట్ థాట్ కాదు. ప్రతి ఎమోషన్ని వాళ్ళు హ్యాండిల్ చేయగలిగేటట్టున్నారు. సాడ్గా ఉన్నప్పుడు సాడ్గా ఉండనివ్వాలి, లెట్ దెమ్ గ్రో. సో మనం ఎప్పుడు మా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, కాలు కిందకి దిగి కారులోంచి దిగకూడదు, ఏసీ లేకుండా మా పిల్లలు ఉండలేరు, ఇట్లాంటివన్నీ మనం పెంచకూడదు. సో మనమంతా కిడ్నీ యానిమల్స్ లాగానే ఫ్యూచర్కి రెడీ చేయాలి. కానీ 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి నాతో పాటే నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్తా అంటే అది రాంగ్ థింగ్ అన్నట్టు. ఇంకోటి డైట్ అన్నీ తినాలి, అది చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. మా పిల్లలు కారం ఎక్కువ వేస్తే తినరు, మా పిల్లలు ఇది తినరు అది తినరు అనేది ఉండకూడదు. వీలైనంత వరకు జంక్ ఫుడ్స్ లాంటివి మనము అలవాటు చేయకూడదు. సో మొత్తం సమాజం అంతా రావాల్సిన మార్పు, ఏదో ఇంట్లో రావాల్సింది కాదు. ఎందుకంటే సమాజంలో మనం ఇంటర్ డిపెండెంట్, ఇంటర్ కనెక్టెడ్ గా ఉంటాం. అవును అవును. పిల్లలు మాట్లాడుకుంటారు స్కూల్లో, మీ మమ్మీ ఇట్లా, మా మమ్మీ అయితే అన్ని పెడుతుంది అంటారు. కాబట్టి సో అందరిలో చేంజ్ అనేది రావాలి.
ఇంకొకటి మన స్కూలింగ్ ఒకప్పుడు చాలా బాగుండేది, మధ్యలో స్కూలింగ్ అంతా చాలా చేంజ్ అయిపోయింది. స్కూలింగ్ అది మారాలి, అది ఎప్పటికి మారిద్దో నాకు తెలియదు కానీ సో డే టు డే మనకి చాలా చేంజెస్ వస్తున్నాయి స్కూలింగ్ విధానంలో. ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నారు అంటే మొదటి 2 నెలల్లో పోర్షన్ అయిపోద్ది, మిగతాదంతా రివిజన్ అంటారు. అప్పుడు నేర్చుకున్నది 2 నెలలే అంటే ఎట్లా సరిపోద్ది బ్రెయిన్కి, అట్లా కాదు కదా. సో ప్రతి సబ్జెక్ట్ డీప్గా వెళ్ళాలి, అదంతా చెయ్యాలి అంటే టైం ఇవ్వాలి. 2 నెలల్లో ఉన్నది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 50, 60, 70, 100 క్వాంటిటీ తీసుకుంటారు, అవి ఇస్తారు, అవే వాళ్ళ ఉద్దేశం, వాటిని రివిజన్ చేయడం. అట్లా IIT JEO 8 months అవుతారు, 2 months IPA ఇంటర్మీడియట్ ఎగ్జామ్, ఇట్లా చేయడం ఇవన్నీ రాంగ్ యాక్చువల్గా. సరైన ఆటలు ఉండవు, అసలు ఆటలు లేవు. దే ఆర్ నాట్ హ్యావింగ్ ప్లే గ్రౌండ్ ఆర్ సంథింగ్ ఎల్స్, అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండదు, దానివల్ల ఒబేసిటీ లాంటివి రావచ్చు, దానివల్ల ఇతరత్రా కూడా లైఫ్ మిస్మేనేజ్మెంట్ వచ్చే డిజార్డర్స్ రావచ్చు. వీటన్నిటి నుంచి మళ్ళీ అగైన్ హెల్త్ ప్రాబ్లమ్స్ లాంటివి. సో ఇది ఒక విషయస్ సైకిల్ యాక్చువల్. ఒక మనం సమాజంలో ఏదో అంటే ఒక స్కూల్లో, ఒక కాలేజీ, ఒక పేరెంట్, ఒక ఫ్యామిలీ మారడం వల్ల దీనికి అడ్వాంటేజ్. టోటల్ గా సొసైటీ మారాల్సి ఉంది, లేకపోతే అందరం విక్టిమ్స్ అంతే. ఎవరో ఒకరే విక్టిమ్స్ అన్నారు. అందుకే నేను ఏమంటానంటే ఇప్పుడు కూడా బర్త్డే అయితే పిల్లలకి పార్టీలు చేయడం లాంటివి నేర్పకుండా వీలైతే ఒక బుక్ ఇవ్వు, ఒక పుస్తకాన్ని. నువ్వు ఎవరింటికైనా వెళితే బుక్ గిఫ్ట్ గా ఇవ్వు, బుక్ కాకుండా మొక్క ఒక బుక్ ని గిఫ్ట్ గా ఇస్తే వాళ్ళు చదువుతారు. ఇవాళ కదా రేపైనా చదువుతారు. మామూలుగా నీటి బిందువుని కాల్చిన ఇనుము మీద వేస్తే ఆవిరైపోతుంది, అదే నీటి బిందువుని నృత్యపు చెప్పులో వేస్తే నృత్యం అవుతుంది, అదే నీటి బిందువుని కనుక తామరాకు మీద వేస్తే నృత్యంగా ప్రకాశిస్తుంది అని చెప్పి మనకి సంస్కృత సుభాషితం ఉంటుందా. అలా నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నావు అనే దాన్ని బట్టి నీ యొక్క ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. అందుకే మనం పిల్లలకి కనుక లైబ్రరీని క్రియేట్ చేస్తే ఇంట్లో, మనం పిల్లలకి కనుక ఏదైనా ఒక వరల్డ్ మ్యాప్ కానీ లేకపోతే కనుక ఏదైనా ఒక ఇండియా మ్యాప్ కానీ ఇస్తే, మనం కనుక పిల్లలకి వారానికి ఒకటైనా కానీ ఒక మనకి తెలిసిన ఒక ఫోటో, అది అంబేద్కర్ కావచ్చు, స్వామి వివేకానంద కావచ్చు, అబ్దుల్ కలాం కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, లేకపోతే రాణి రుద్రమదేవి కావచ్చు, లేకపోతే కనుక ఎవరైనా కానీ దేశానికి ఉపయోగపడిన వాళ్ళకి, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి ఇంటర్నేషనల్ వాళ్ళకి తీసుకొచ్చి ఇస్తే అప్పుడు ఎవరిది ఎందుకు అని క్వశ్చన్ చేస్తాడు. ఆ క్వశ్చన్ లోంచి బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్, లెర్నింగ్ గ్రౌండ్ లోకి వాట్, వై, వేర్, హౌ క్వశ్చన్స్ రావాలి, ఫస్ట్ క్వశ్చన్ చేస్తాడు. అప్పుడు కొంచెం అతను ఆమె డెవలప్ అవడానికి అవకాశం.